గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 51,117.80 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. మార్నింగ్ నుంచి ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్లో కొంచెం బేరిష్నెస్ చూపించినప్పటికీ తర్వాత అంతా బులిష్నెస్ వచ్చింది. అయితే బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో పోల్చుకుంటే నిఫ్టీలో వచ్చినటువంటి బులిష్నెస్ చాలా తక్కువ ఉంది. కోర్స్ ఫ్రైడే ఎంత సెల్లింగ్ వచ్చిందో దాంట్లో 50% కూడా రికవర్ అవ్వలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి రికవరీ బాగా ఇచ్చింది. కాకపోతే ఇది మార్కెట్ని ఫర్దర్గా సస్టైన్ చేస్తుందా చేయదా అన్నది డౌటు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ ఇక్కడ 51,300 ఏవో ఓవర్ హెడ్ సప్లై ఏరియా ఉంది, ప్లస్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. సో ఇది రేపు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చిన ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మరలా కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో చూడండి 25,100 మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఏరియా వరకు రావచ్చు. మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ దీన్ని క్రాస్ చేస్తే కొంచెం పై మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 51,200 దాకా 170-180 పాయింట్స్ పెరగవచ్చు, అంతకుమించి ఎక్కువ రాకపోవచ్చు రేపు. ప్లస్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి రేపు మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు జరిగేది అలాగే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నాయి. 51,370 అంటే 51,500 ఏరియా, ఈ ఏరియా చూసుకోండి. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఫస్ట్లో ఈరోజు బులిష్నెస్ వచ్చింది కదా అని చెప్పేసి రేపు కూడా బులిష్ ట్రేడ్లోకి అందరూ ఎంటర్ అవుతారు. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సిఈ బయర్స్ని ట్రాప్ చేసి కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి చూసుకొని. నిఫ్టీలో కూడా మ్యాక్సిమం ఇక్కడి నుంచి మూమెంట్ వస్తే ఒక 100 పాయింట్స్, 100 ఆర్ 120 పాయింట్స్, అంతకుమించి ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నాయి. సో చూసుకొని ట్రేడ్ చేయండి. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ మనం చూసినటువంటి ట్రేడ్స్ చూద్దాం. చూడండి. మార్నింగ్ మీకు చెప్పాను ఆల్రెడీ, 50,680 క్రాస్ అయితే, ఇది క్రాస్ అయ్యి మార్కెట్ సస్టైన్ కాగలిగితే 51,000 వరకు మూవ్ వస్తుందని చెప్పాము. ఇదిగోండి 50,700, ఇది 680, ఇది క్రాస్ చేసింది. కానీ ఈ బులిష్ అబోవ్ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోయింది, మార్కెట్ ఫెల్ అయింది. ఫాల్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మరలా సపోర్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మరలా ఈసారి సస్టైన్ అయ్యి 51,000 వరకు రావాల్సింది. బట్ ఇంకొకటి 100 పాయింట్స్ ఎక్కువే మూమెంట్ ఇచ్చింది. ఇది మార్నింగ్ మనం చూసిన ట్రేడ్స్. మార్నింగ్ మార్కెట్లో మనం ఇది కూడా చెప్పుకున్నాం కదా, 50,380, 300 కింద బేరిష్నెస్ వస్తుంది. 300 వైపు అసలు రానే లేదు. సో మార్కెట్లో ఈరోజు బులిష్నెస్ కనిపించింది. బట్ ఓవరాల్గా ఇక్కడి నుంచి అంతా ఓవర్ హెడ్ సప్లైస్ ఉన్నాయి. సో మార్కెట్ దీన్ని మించి పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. 51,400, 370 ఈ రేంజ్ చూడండి. ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రేపు ట్రేడ్ చేసేటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ రేపు మూమెంట్ పిఈ సైడ్ ఎక్కువగా ఉండవచ్చు అన్నది నా ప్రెడిక్షన్. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. సో నేను చెప్పినట్టుగా వినొద్దు. మీకు చార్ట్లో ఎలా కరెక్ట్ అనిపిస్తుందో అదే చూడండి, అదే చేయండి. చార్ట్ ఏం చెప్తుందో అది వినండి. రేపు మార్కెట్ పొద్దున్నే రాత్రి అమెరికా మార్కెట్ని బట్టి మన మార్కెట్ కూడా మూమెంట్స్ మారిపోవచ్చు. సో ఒకటి చెప్పేది కాదు, మనం కరెక్ట్గా చార్ట్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి, అది చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.